హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాడా అండ్ తెలుగు. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 1 ఎపిసోడ్ 1 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో మొదలుపెట్టే కంటే ముందు ఇది మన ఛానల్లో సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ వీడియో కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ చెప్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మన వీడియోని అయితే మొదలు పెడదాం. ఎపిసోడ్ మొదలు పెడితే ఒక ఆర్గనైజేషన్ అయితే చూపిస్తారు. వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పక్క దేశమైన ఆస్ట్రేలియా వాళ్ళ మీద వార్కి అయితే సిద్ధపడుతుందని. అయితే అప్పుడు దాంట్లో ఒక ఏజెంట్ అంటాడు, ఈ ఆపరేషన్కి అయితే మనం ట్విలైట్ని పంపిద్దాం. తను మన ఏజెన్సీలో మోస్ట్ స్కిల్డ్ స్పై ఏజెంట్. మరో పక్క మనం ట్విలైట్ని అయితే చూస్తాం. తన మిషన్ని కంప్లీట్ చేసి ఎవిడెన్స్ని అయితే తగలబెట్టేస్తాడు. ఇంకా మనం ఒక పర్సన్ అయితే చూస్తాం. తను ట్విలైట్ న్యూస్ పేపర్ని తన న్యూస్ పేపర్ని మార్చేస్తాడు. దానివల్ల ట్విలైట్కి తన నెక్స్ట్ మిషన్ ఏంటో తెలుస్తుంది. టార్గెట్ వచ్చి డొనోవాన్ డెస్మండ్. ఇంకా ఈ మిషన్ చేయాలంటే ట్విలైట్కి ఒక ఫ్యామిలీ అయితే కావాలి. కానీ తను చాలా బిజీ కాబట్టి తనకి ఎటువంటి ఫ్యామిలీ అయితే ఉండదు. అందుకనే తను ఒక చిన్న పాపను అయితే అడాప్ట్ చేసుకుందాం అనుకుంటాడు. ఇంకా ఒక రూమ్ని కూడా రెంట్కి తీసుకుంటాడు. ఇంకా తన నేమ్ని కూడా చేంజ్ చేసేస్తాడు. ఇప్పుడు ట్విలైట్ నేమ్ వచ్చి లార్డ్ ఫార్జర్. ఇంకా తను పాపను అడాప్ట్ చేసుకోవడానికి ఆర్ఫనేజ్కి కూడా వెళ్తాడు. తను చదవటం ఇంకా రాయటం తెలిసిన ఒక చిన్న పాప కావాలని అడుగుతాడు. అప్పుడు తనైతే ఆన్యాని చూపిస్తాడు. ఆన్యాని చూసి ట్విలైట్కి అట్లా అనిపించదు. అప్పుడు ఆన్య న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో ఉన్న క్రాస్వర్డ్ పజిల్ని అయితే సాల్వ్ చేస్తుంది. ఇంకా ట్విలైట్కి తను ఇంటెలిజెంటే అని చెప్పి నమ్మకం వచ్చి తన్ని అడాప్ట్ చేసుకుంటాడు. ఇంకా మనకి ఇక్కడ తెలుస్తుంది ఆన్య ఒక టెలిపాట్. అంటే ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో ఆలియాకైతే తెలిసిపోతుంది. ఇంకా ఆలియాకి ట్విలైట్ ఒక స్పై అని తను వచ్చినప్పుడే తెలిసిపోయింది. ఆలియాకి స్పైస్ అంటే ఇష్టం కాబట్టి తను కూడా ఆ మిషన్కి యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా ఆలియా ట్విలైట్కి చెప్తుంది, నాకు స్పై వార్స్ అన్నా పీనట్స్ అన్నా చాలా ఇష్టం అని ట్విలైట్కి తనైతే చెప్తుంది. ఇంకా ట్విలైట్ బయటికి వెళ్ళిన ప్రతిసారి ట్విలైట్ని ఫాలో చేస్తూనే ఉంటుంది. తను ఫాలో చేస్తున్న ప్రతిసారి ట్విలైట్ పట్టుకుంటానే ఉంటాడు. అప్పుడు ట్విలైట్ డోర్కి ఒక బాక్స్ని అయితే అడ్డం పెడతాడు. దానివల్ల తను బయటికి రాలేదని. ఇప్పుడు మనకి ట్విలైట్ ఫ్రెండ్ని అయితే చూపిస్తారు. తన పేరు ఫ్రాంక్లిన్. తిను ఫేక్ డాక్యుమెంట్స్ చేయడంలో ఇంకా ట్విలైట్కి తన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్. ఇంకా తను ట్విలైట్కి ఆన్య ఒక డీటెయిల్స్ అయితే ఇస్తాడు. తను ఇంతకుముందు 4 ఫ్యామిలీస్ అయితే అడాప్ట్ చేసుకున్నారు. కానీ మళ్ళీ తిరిగి అదే ఆర్ఫనేజ్లో వదిలేశారు. అది విని ట్విలైట్కి చాలా బాధ వేస్తుంది. ఇంకా ఇంట్లో ఆలియా ఒక్కటే బోరింగ్గా ఫీల్ అయ్యి వాళ్ళ డాడీ వస్తువులతో అయితే ఆడుకోవటం మొదలు పెడుతుంది. తనైతే ట్విలైట్ యొక్క వస్తువులతో ఆడుకోవటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ ఎనిమీస్కి అయితే ట్విలైట్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. ఇంకా వాళ్ళు ఆలియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆలియానైతే కిడ్నాప్ చేస్తారు. అది తెలుసుకొని ట్విలైట్ ఆ మనిషి హైడౌట్కి వెళ్తాడు. అప్పుడు ట్విలైట్ అడుగుతాడు కారణ్ ఎలా ఉందని. అప్పుడు ఆ అవతల వ్యక్తి అంటాడు, నీకు నా కూతురు ఎలా తెలుసు అని. అప్పుడు ట్విలైట్ అంటాడు, నేను ఒక స్పైని, నా జాబే ఎవరు ఎట్లా ఉన్నారని తెలుసుకోవడం అంటాడు. అప్పుడు ట్విలైట్ ఇట్లాంటి మిషన్లకి పిల్లల్ని రిస్క్లో పెట్టడం చాలా ప్రమాదకరం అని చెప్పి ఆలియాని మళ్ళీ తన ఆర్ఫనేజ్లో వదిలేద్దాం అనుకుంటాడు. కానీ ఆలియా ఒక టెలిపాత్ కాబట్టి తను చాలా బాధపడుతుంది. ఇంకా ట్విలైట్ దగ్గరికి వచ్చి అంటుంది, డాడీ నాకు చాలా భయం వేసింది, మనం ఇంటికి వెళ్దాం అని అంటుంది. దాంతో ఇంకా ట్విలైట్ ఆలియాని తన ఇంటికైతే తీసుకెళ్తాడు. ఇంకా వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఆలియాని హిడెన్ స్కూల్లో జాయిన్ చేయడం. హిడెన్ స్కూల్లో అడ్మిషన్ అంటే అది చాలా కష్టం. అదొక టాప్ 1 స్కూల్. ఇంకా ఆలియా ఎంట్రీ ఎగ్జామ్కి అయితే వెళ్తుంది. ఇంకా ఆలియా ఒక టెలిపాట్ కాబట్టి అక్కడ పక్కనున్న వాళ్ళని రీడ్ చేసి ఎగ్జామ్ అయితే పాస్ అవుదాం అనుకుంటుంది. కానీ
తన పక్కన ఉన్న వాళ్ళకి ఏమి రాదు. ఇంకా ఆలియా ట్విలైట్ని గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్ని అయితే కంప్లీట్ చేస్తుంది. ఇంకా పాస్ కూడా అవుతుంది. ఓకే గైస్, ఇంతటితో మన స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 1 ఎపిసోడ్ 1 అయితే అయిపోతుంది. నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశానో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కాబట్టి ఏమైనా మిస్టేక్స్ చెప్పానో కూడా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత త్వరలో స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 1 ఎపిసోడ్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. ఇక సెలవు, బాయ్.